ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బీజేపీకి బీఆర్ఎస్, బీఆర్ఎస్కు బీజేపీ పరస్పర సహకారం అందించుకునేటువంటి రెండు పార్టీలు. ఇవాళ ఇదంతా కూడా ప్రజల్లోకి ఈ రెండు పార్టీలు ఒక్కటే అనేటువంటి సందేశం వెళ్తున్నటువంటి క్రమంలో మరి వ్యక్తిగత దూషణలు చేసుకొని దాన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలిపియడం, మరి దాన్ని ఇంకో పార్టీ బంద్ ఎందుకని చెప్పి మాట్లాడడం, ఇదంతా కూడా ప్రజలకు సంబంధం లేని చెప్పి వ్యవహారం. మీ యొక్క పార్టీలు మీ యొక్క ఒరిజినల్ నైజం బయటపడుతున్నది, మీ యొక్క పరిస్థితి ప్రజలకు తెలిసిపోతా ఉన్నది అన్నటువంటి ఉద్దేశంతో ఇలా రెండు పార్టీలు డ్రామాలు చేసి నాటకాలు చేసి కొట్లాడినట్టు చేసి మళ్ళీ దానికి ఏదో బంద్కు పిలిపాడు. ఎవరికి సంబంధం? నీ మీద నువ్వు దాడి ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని ఒకరి మీద ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకొని అది దాడుల దాకా చేసుకొని ప్రజల యొక్క జనజీవనాల్ని స్తంభింపజేయడం, వ్యాపారులను ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించినటువంటి అంశం కాదు. అసలు ప్రజలకు సంబంధమే లేనటువంటి విషయం. కాబట్టి ఈ బంద్ను మేము ఎట్టి పరిస్థితులలో ప్రజలు సహకరించాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలకు సంబంధించిన అంశమే కాదు. కాబట్టి ప్రజలు దీన్ని ఎటువంటి ఏ పరిస్థితుల్లో కూడా సహకరించద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ బంద్ను కూడా విడ్రా చేసుకోవాలిగా బీఆర్ఎస్ వాళ్ళని కోరుతాను. ఎందుకంటే మీ యొక్క పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి, ఇది ప్రజలకు సంబంధం లేని వ్యవహారం కాబట్టి బంద్కు పిలుపుకోవడం అనేది భావ్యం కాదని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీరు పునఃపరిశీలన చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని కోరుతాం.